ధన్యవాదాలండి. రాత్రి మా గ్రామంలో 1 గంట ఆ ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు మాకు దొరికారు. ఇద్దరు ముగ్గురు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇద్దరు వ్యక్తులు బండేసుకుని ఒక బారు తుపాకీతోటి ఇక్కడ సంచరిస్తుంటే కుక్కలు అరిస్తే మేము మా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల గృహాల్లో లేసి వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళిద్దరిని అప్పచెప్పడం జరిగింది. తుపాకీ అయితే రాత్రి కనిపించలేదు. రాత్రి ఈ మా వాళ్ళు లేచేటప్పటికి ఒక పేల్పు కూడా పేల్చారట తుపాకీతోటి. తుపాకీ ఉదయం పొద్దుట ఈ తుప్పల్లో దొరికింది. బండి ఏమో రాత్రి పోలీసు వాళ్ళు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఉదయం మళ్ళీ స్థానిక పోలీసు వారు వచ్చి తుపాకీని బండిని హ్యాండ్ ఓవర్ చేసి తీసుకెళ్లారు. ఈ మధ్య కాలంలో ఇంచుమించు ఈ 2 నెలల కాలంలో మా గ్రామంలో దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. ఒక పశువులే కాదు, మేకలే కాదు, కోళ్లే కాదు, ఇళ్లలోనే కాదు, తాళాలు బద్దలు కొట్టడం ప్రయత్నించడం, రకరకాల దొంగతనాలు జరుగుతున్నాయి. దీని మీదట మేము ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో వాళ్ళందరూ కూడా సంఘటితంగా అందరం కూడా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం, వాళ్ళని అప్పచెప్పడం జరిగింది. దీని మీద పోలీసు అధికారులు గట్టిగా చర్యలు తీసుకుని మా గ్రామంలో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళిద్దరి మీద గట్టిగా చర్యలు తీసుకుని వాళ్ళని రిమాండ్ చేసి మా గ్రామంలో చేసిన దొంగతనాలు ఈ మధ్యన బళ్ళు పోయింది, బైకులు పోయింది, మేకలు పోయినాయి, కోళ్ళు పోయినాయి, ఇవన్నీ కొద్దిగా రికవరీ చేసి మా గ్రామస్తులు న్యాయం చేసి మా గ్రామానికి సరైన రక్షణ కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆ టైంకి పెద్ద శబ్దం వినిపించిందండి. నేను తలుపు తీసుకొని బయటకు వచ్చేసరికి ఇద్దరు కుర్రాళ్ళు కనిపించారు కదా. ఆ గేట్ ఏమో లాక్ చేస్తుంది. వెనక్కి వెళ్ళి లాక్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసరికి వాళ్ళు పారిపోయారు. నేను వెనకాల వెంబడించానండి. మన వాళ్ళు కూడా మెలకువగా ఉన్నారు. వీళ్ళు కూడా ఆపేసరికి బండి వదిలేసి ఇద్దరు పారిపోయారండి. వెంటనే మేము 112కి ఫోన్ చేసామండి. ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారండి ఒక అరగంటలో. కానిస్టేబుల్ వచ్చి వెతికేసరికి ఆడ పక్కనే ఉన్నాడండి ఒక అతను బండి పట్టుకెళ్ళిపోవడానికి. అతను తనివారండి కానిస్టేబుల్, కానీ దొరకలేదండి, పారిపెట్టి తప్పించుకున్నాడు. బండి వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేస్తామండి. తర్వాత బండి కోసం వచ్చారట, దొరికారటండి. నేను లేనండి, అప్పుడు ఇంటికి వచ్చేసాను. కొత్తపల్లి గోకర్ణంలో రాత్రి 12:15 టైంకి పెద్ద శబ్దం వినిపించిందండి. పెద్ద శబ్దం వినిపించేటప్పటికి బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఏం శబ్దం కనిపించలేదు, ఏం మనుషులు ఎవరు కనిపించలేదు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయేటప్పటికి మా బ్రదరు నిద్ర పట్టక బయట కూర్చునేటప్పటికి తనను చూస్తుంటే ఇద్దరు మనుషులు, కుర్రాడే, పెద్ద వయసు కాదు, చిన్న వయసులే, బండి వేసుకొని పక్కన మా గోడ పక్కనే పార్క్ చేశారు. పార్క్ చేసి ముందుకెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఉన్నప్పుడు ఇంకొక మనిషి వచ్చి చూసేటప్పటికి అతను కూడా కనిపించలేదు. అతను వెంబడించుతూ వెళ్ళేటప్పటికి ఎవరో కనిపించకపోయేటప్పటికి శ్రీనివాస్ అని వచ్చాడండి. వస్తే మేము ముగ్గురం కలిపి అంతా నెతికామండి. ఎవరు కనిపించకపోయేటప్పటికి మా బ్రదర్ ఏం చేశాడు, 112కి కాల్ సెంటర్ ఫోన్ చేసిన వితిన్ 5 minutesలో పోలీసు వాళ్ళు వచ్చారు. ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చి తుప్పలు నెతికితే ఎవరో కనిపించలేదు. ఒక దొంగ మట్టుకి గోడ దూకి పారిపోవడం మట్టి గమనించామండి. మేము గమనించాం, తనో గమనించండి. కానిస్టేబుల్ కూడా పరిగెట్టాడు కానీ దొరకపోయేటప్పటికి బండి బండి తీసుకొచ్చి మా దొడ్లో పెట్టేసి గేటు కూడా తాళం వేసేసి వెళ్ళిపోయామండి. కానిస్టేబుల్ కూడా ఇంటికి వెళ్ళిపోయారు, స్టేషన్కి వెళ్ళిపోయిన ఒక అరగంట వరకు ఎవరో రాలేదండి. కాసేపు ఉన్నాక మేము కూడా ఇంటికి పడుకుంటూ పోదాం అనే టైంకి కుక్కలో మురిగేటప్పటికి దొంగలు బయటకు వస్తున్నారని చెప్పి మళ్ళీ మేము లైట్లు వేసి చూసిన 10 నిమిషాలకి ఇద్దరు దొంగలు కూడా మా ఇంటి పక్కన చూసి అక్కడి నుంచి అటు ఇటు 4 సార్లు తిరిగారండి. తిరిగేటప్పటికి మళ్ళీ మేము కానిస్టేబుల్ ఫోన్ చేసిన తర్వాత వచ్చారండి. వచ్చిన తర్వాత మమ్మల్ని ఫోను ఆన్లో పెట్టుకొని వాళ్ళు దొంగలతో మాటలో పెట్టండి అన్నారు. మాట్లాడుతూ పెట్టుకుని ఇది ఏ ఊరా బాబు ఏంటంటే కొంతమంది అన్నారు. ఏం పేరు అంటే పాత్ర సీన్ అని ఒక్కొక్క పేరు చెప్పారండి. ఇంకోటి పేరు ఏదో చెప్పాడు, గుర్తులేదు. ఇద్దరు మాటలు పెట్టి చేసేటప్పటికి వాళ్ళిద్దరు కానిస్టేబుల్ వచ్చారు, పట్టుకున్నారు. మాది గోకవరం మండలం కొత్తపల్లి. నేను కొత్తపల్లి ఎంపీటీసీని. రాత్రి జరిగిన సంఘటనని ఉదయాన్నే మా చుట్టుపక్కల ఈ సంఘటన చూసిన వాళ్ళందరూ కూడా ఎంపీటీసీ గారు రాత్రి ఈ విధంగా సంఘటన జరిగిందని చెప్పగానే ఉదయాన్నే సంఘటన స్థలానికి వస్తే ఇక్కడ జరిగిన సంఘటన అంతా విన్న తర్వాత పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ చుట్టుపక్కల ఏమున్నదే అని మేము సెర్చ్ చేయగా అక్కడ నాటు తుపాకీ ఒకటి ఈ పక్కనే మాకు గమనించడం జరిగింది. వెంటనే పోలీసు వాళ్ళకి ఈ వార్తనే అందించగానే వాళ్ళు వచ్చి వెంటనే తుపాకీని స్వాధీనం చేసుకొని బైక్ని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి
దొంగతనాలు అనే సంఘటన మా కొత్తపల్లిలోని 2 నెలల నుంచి స్వేచ్ఛగా జరుగుతున్నాయి. అందుచేత ప్రజలు చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు. రాత్రుళ్ళు ఇంటి నుంచి బయటికి రానాకే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, మగాళ్ళకే ఈ విధంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటే గనక ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అని మీ మీడియా ద్వారా పోలీసు వారికి విన్నవించుకుంటూ ఇటువంటి సంఘటనలు మా కొత్తపల్లిలో జరగకుండా తగు చర్య తీసుకుంటారని మీ అందరినీ కోరుతున్నాను.